ఈరోజు పెనుబల్లి మండలంలో అతి పురాతనమైన మన నీలాద్రీశ్వర ఆలయాన్ని ఈరోజు మన ఎస్ఎన్ఆర్ మీడియా ద్వారా వీక్షించబోతున్నారు. ఈరోజు ఆ గుడి సందర్శన, ఆ పర్యాటక ప్రాంతంలో ఉన్న మన దేవాలయం గురించి ఈరోజు విశ్లేషణ ఉంటుంది. తప్పకుండా దీన్ని చూసి ఆనందించాలని కోరుకుంటున్నాను. ఈ నీలాద్రీశ్వర టెంపుల్ని చూడాలనుకునే వారికి ఇటు ఖమ్మం నుంచి విఎం బంజర్కి 60 కిలోమీటర్లు, విఎం బంజర్ నుంచి ఇటు రంగారావు బంజరు, ఉప్పల్ చిలక, భవనపాలెం, పాతసారిపురం మీదుగా 15 కిలోమీటర్లు, విఎం బంజర్ సెంటర్కి 15 కిలోమీటర్లు ఉంటుంది. అదే కొత్తగూడెం నుంచి వచ్చేవాళ్ళకైతే ఎర్రగుంట దాటాక బూర్గూడెం నుంచి లోపలికి 7 కిలోమీటర్లు వస్తుంది. అదేవిధంగా రాజమండ్రి నుంచి వచ్చేవారికి సత్తిపల్లి నుంచి వస్తుంటే లంకపల్లి అనే గ్రామం నుంచి లోపలికి ఒక 7 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక కంప్లీట్ 5 కిలోమీటర్ల మొత్తం పూర్తి అటవీ ప్రాంతంలో ఇది కాకతీయుల కాలం నాటి శైవ క్షేత్రం. టెంపుల్కి ప్రధాన రహదారికి దగ్గరలో ఉన్నాం. ఇక్కడ నుంచి సుమారు ఒక 3.5 కిలోమీటర్లు ఉంటుంది. ఇటువైపు నుంచి కొత్తగూడెం నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ ఇటు నుంచి వచ్చేసి ఇక్కడ టర్న్ అయితే, అదేవిధంగా పెనుబల్లి హెడ్ క్వార్టర్ నుంచి వచ్చే విఎం బంజర్ వెహికల్స్ అన్నీ వస్తుంటాయి. ఇక్కడికి కంప్లీట్ ఫారెస్ట్లో మనం ప్రయాణం చేయబోతున్నాం. నీలాద్రి టెంపుల్కి వెళ్ళాలంటే 3 కిలోమీటర్స్ పైన ఉంటుంది. ఇక్కడ నుంచి నీలాద్రి రూట్ ఇది. మనం నీలాద్రి టెంపుల్లో ప్రాంగణంలో ఉన్నాం. ఇప్పుడు ఇది మన ఎంట్రన్స్. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళి దేవాలయం లోపల భాగాలన్నీ మనం పరిశీలించి దేవుని వీక్షించొద్దాం. దేవుని విగ్రహం ఇది. శివాలయంలో కోనేరు. ఇక్కడ నిత్యం ఇక్కడ స్నానాలు ఆచరించి దేవాలయ ప్రాంగణంలో పూజలు చేసుకుంటుంటారు. ఇక్కడ మూడు విధాలుగా ఉన్నది. ఇక్కడ అక్కడ 3 తంతులుగా అడవిలో నుంచి వచ్చే వాటర్ తోటి కంప్లీట్ ప్రకృతి నుంచి లభించే వాటర్ ఇది. ఇవన్నీ కూడా స్టోర్ చేసేసి చూస్తున్నది. ఈ జలం అనేది ఎక్కడి నుంచి వచ్చేది? కృషి కూడా పూర్వీకుల కాలం నుంచి వస్తుంది. కుప్పల్లో నుంచి 365 రోజులు ఇంత వేసవికాలంలో కూడా నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఇది ఎంత పరిశోధనలు చేసినప్పటికీ కూడా ఈ కొండ గుట్టల్లో నుంచి ఎట్లా వస్తుందో నీరు అనేది ఇప్పటికీ అర్థం కాదు. ఇది ప్రత్యేకత ఈ టెంపుల్కి. శివుని స్థలంగా నిర్ణయించారు. చాలామంది చుట్టుపక్కల వాళ్ళు ఈ నీరుని వాడుకుంటారు తాగునీటిగా. ఒళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు రావని నమ్మకం కూడా ఉన్నది. ఈ కొలనులు 4 ఉన్నాయి. ఇది స్టోరేజ్ ఇక్కడి నుంచి అటు నుంచి అటు వెళ్ళిపోతుంది వాటర్. ఈ ఆలయంలోకి ప్రవేశించే ముఖద్వారం. ఈ ద్వారం ద్వారా మనం లోపలికి ప్రవేశించి దేవుని యొక్క విగ్రహాన్ని పూజలు చేసుకోవటానికి.
नमः शिवाय च सोमाय च रुद्राय च भवे भवे नाथ भवे भवाय भवाय नमो नमः देवाय नमो नमः